నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో భారీ రిలీఫ్ దక్కినట్టుగా తెలుస్తుంది. ఈ ఓటుకు నోటు కేసుని డిస్మిస్ చేసినట్టుగా సుప్రీంకోర్టు అనౌన్స్ చేయడం జరిగింది. ప్రధానంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఓటుకు నోటు కేసు విచారణలో జరుగుతూనే ఉంది. ఇక్కడ హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ పిటిషన్లు, వాదనలు జరిగిన తర్వాత ఫైనల్లీ ఈ రోజైతే సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు రిలీఫ్ దక్కినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టే ఇవాళ జరిగిన ఓటుకు నోటు కేసు పిటిషన్ను డిస్మిస్ చేసినట్టుగా సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాస్తవంగా బీజేపీ నేత జగదీష్ రెడ్డి ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరపనున్న సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఈ కేసుని డిస్మిస్ చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కేసు విచారణ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కొట్టేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. అలాగే దీనికి సంబంధించి ఇటీవల రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా కొన్ని మాటలు, వాదనలు అయితే బయటకు రావడం జరిగింది. దీని మీద కూడా కోర్టు ఖచ్చితంగా మీరు కోర్టు న్యాయస్థానాన్ని గౌరవించాలి, అందులో కూడా మీరు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉన్నారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు జస్టిస్ని, మీరు న్యాయాన్ని మీరు గౌరవించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించిన పరిస్థితి ఖచ్చితంగా, అంటే మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం మీకు నెగిటివ్ గా రీచ్ అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నేను గౌరవిస్తాను అంటూ కూడా దానికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఈ కేసును, ఓటుకు నోటు కేసులో బిగ్ రిలీఫ్ రేవంత్ రెడ్డికి వచ్చినట్టుగా తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కేసుకి సంబంధించి వాదనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే కొంతమంది కీలక వ్యక్తులను కూడా విచారించిన పరిస్థితి కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ కేసుకి సంబంధించి ఎలాంటి రిలీఫ్ దక్కని పరిస్థితి. మరి ఒక పక్క సీఎంగా ఉన్న ఆయనకి ఒక మంచి ఊరటనే చెప్పుకోవచ్చు. దీని నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఈ కేసుకి సంబంధించి ఈ రోజైతే న్యాయస్థానం డిస్మిస్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలో ధర్మాసనంలో ఈ కీలక ప్రకటన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఓటుకు నోటు కేసుని డిస్మిస్ చేసినట్టుగా ఇందాక కొద్ది నిమిషాల క్రితమే దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో బిగ్ రిలీఫ్ దక్కినట్టుగా తెలుస్తుంది. అలాగే కాగా అలాగే ఎవరైతే బీఆర్ఎస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి తెలంగాణ కాదు మహారాష్ట్రకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేసి పిటిషన్ దాఖలు చేశారో దీని మీద కూడా కొంత చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి, వాదనలు అయితే వినిపిస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా. దీన్ని కూడా అంటే ఏదైతే ఈ ఓటుకు నోటు కేసు డిస్మిస్ చేసిన తర్వాత అది కూడా యథావిధిగా అది కూడా డిస్మిస్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు స్పందించడం జరిగింది. నిన్న కొన్ని వ్యాఖ్యలు ఏవైతే కోర్టుని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిరంటూ కూడా న్యాయస్థానం దాని మీద రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేసిన పరిస్థితి కనపడుతుంది. మరి దీని మీద కూడా ఆయన స్పందించి ఖచ్చితంగా నేను దాన్ని న్యాయస్థానానికి ఏదైతే వాదనలు వినిపించారో వాదనలకి కానీ న్యాయస్థానానికి కానీ ఏదైతే రిజల్ట్ మీరు ఇస్తున్నారో దానికి నేను కట్టుబడే ఉంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దీని మీద అంటే ఓటుకు నోటు కేసు ఈ రోజుతో క్లోజ్ అయినట్టే కనపడుతుంది. మరి ఒక పక్క ప్రతిపక్ష నాయకులు కూడా చెప్పేది ఏంటంటే ఈ సీఎం అయ్యారు కాబట్టి దీన్ని మేనేజ్ చేసుకున్నారంటూ కూడా కొన్ని వాదనలు రావడం జరిగింది. ఏదైతే ఓటుకు నోటు కేసులో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఒక రిలీఫ్ అయితే దక్కినట్టుగా తెలుస్తుంది.